అసలు వీటి మీద కాన్సెప్ట్ల మీద ఏటి మీద నమ్మకం ఉంది. మా పాపకి 1 వీక్ టైం ఉంది. 1 వీక్ టైంలో నేను కాలేజ్ సీటు కోసం టైం ఎక్కువ లేదు. ఆల్రెడీ 2 కౌన్సిలింగ్స్ అయిపోయినాయి. థర్డ్‌ది స్పెషల్ కౌన్సిలింగ్ పెట్టారు. ఆ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు ఈ టెక్నిక్‌లో ఏం చేశాము, మా పాపకి కాలేజ్ సీటు కావాలి. ఆ సీటు రావాలన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే మన చాలామంది ఇక్కడికి వచ్చే డౌట్, మీరు చేస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనం చేస్తే సరిపోతుందా, వాళ్ళు కూడా చేయాలా అంటారు. రక్త సంబంధికులు అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లల కోసము ఎవరో ఒకరు చేసినా 80% వర్కౌట్ అవుతుంది. అయితే వాళ్ళ చేత కూడా చేపించినప్పుడు ఏంటంటే వాళ్ళ సంకల్ప బలం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళదే నెరవేరుతుంది. అందుకని వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా వాళ్ళ చేత కూడా చేపించాలి. అప్పుడు నేను మా పాపకి ఏం చేశాను, పలానా కాలేజీలో పలానా సీట్లో నీకు పలానా దాంట్లో సీట్ రావాలి అనే దానికి అఫర్మేషన్ ఫామ్ చేసి నేను 33 డే 333 టెక్నిక్ నేను చేశాను. తనతో పాటు 3 డేస్ అది కూడా చేశాను. అందులో 2 సార్లు రాని సీటు వితిన్ 100 మెంబర్స్లో 9 సీట్సే ఉన్నాయి. 9 సీట్లో 8th సీట్ తనకు వచ్చింది. సీరియస్గా ఇప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుంది. అంటే తను అనుకున్న కాలేజీలో తను అనుకున్న సీటు తను అనుకున్న దాంట్లో పొందింది. అంటే ఇది ఖచ్చితంగా మనం చేసినప్పుడు ఎప్పుడైతే పూర్తి నమ్మకంతో చేస్తామో అది 100% జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మీరు 333 టెక్నిక్ ద్వారా మీరు అనుకున్న మనీని మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ ఏంటి, మనకి ఏదైనా గుడికి వెళ్ళి మంత్రాల్లో మనం చేస్తాం. ఈరోజు ఈ వాకు పూజ చేస్తే జరుగుతుంది, ఈరోజు నీ మంత్రం చేస్తే జరుగుతుంది, ఈ నోము చేస్తే జరుగుతుంది అంటాం కదా. ఇక్కడ మన మనసుని యూనివర్స్ తోటి మనతోటి లయబద్ధం చేసి మనకు కావాల్సిన మైండ్ని మనం పూర్తిగా దాని మీద ధ్యాస పెట్టి చేస్తున్నాం. దాంతో మనం మమేకం అయిపోతున్నాం. ఎప్పుడైతే మనం అనుకున్నది మనం చూడగలుగుతామో చేయగలుగుతామో అది ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి తీరుతుంది. అంటే ఇక్కడ ఈ యూనివర్సల్ కాన్సెప్ట్లో ప్రతిదీ కూడా ఊహించడం రావాలి. ఎప్పుడైతే ఊహించడం వస్తుందో అది మంచిగా, జనరల్గా మంచి ఊహించమంటే ఊహించలేం, కానీ చెడు ఊహించం కానీ ఇమీడియట్గా జరిగిపోతుంది. ఆ జరిగిపోయేదాన్ని పక్కన పెట్టి మనకు కావాల్సిన దాని మీదే మనం ఫోకస్ చేయాలి. అది రావాలి అంటే మీరు ఇందులో ఉన్న ఫస్ట్ 4 రూల్స్ ఏంటంటే, ఒకటి మీరు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. నాకు అనుకోని ఆదాయం 50,000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు నేను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ సెంటెన్స్ని సింపుల్ అండ్ షార్ట్గా స్వీట్గా ఉండాలి. స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి. దాన్ని మళ్ళీ 33 సార్లు ఈ రోజున 5 o'clockకి 3 రాస్తే మళ్ళీ రేపు 5 o'clockకి ఎల్లుండి 5 o'clockకి దాన్ని నోట్ చేయండి. ఇది ఈజీగా మీరు అనుకున్న మీ కోరికను నెరవేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ హరిణి గారు. మనీ మన దగ్గరికి రావాలనుకుంటే యూనివర్సల్తో మన కనెక్షన్ ఎలా చేసుకోవాలి, అలానే టెక్నిక్స్ ఏంటి అన్న దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది మన డబ్బు మనస్తత్వం ప్రోగ్రామ్. అసలు మనం డబ్బుకి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ యూనివర్సల్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అన్న దాని గురించి ఈరోజు హరిణి గారు మనకి మరిన్ని ఎన్నో విషయాలు తెలియజేశారు.